ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ఇంతగా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా హుకెల్స్ రూల్ విత్ aromatic కాంపౌండ్స్ అండ్ దిస్ ఇస్ ద హుకెల్స్ రూల్ విత్ నాన్ aromatic కాంపౌండ్స్. డెఫినేషన్ వచ్చేసేసి నాన్ aromatic కాంపౌండ్స్ ఆర్ సైక్లిక్ మాలిక్యూల్స్ దట్ ఫెయిల్ to meet one or more of Huckel's criteria for aromaticity, meaning they are either non-planar, not fully conjugated, or look of continuous 4n+2 pi electron systems. సో మీకు ఇది అర్థం కావాలి అంటే కనుక మీరు బిఫోర్ వీడియో హుకెల్స్ రూల్ విత్ aromatic కాంపౌండ్స్ అదొకసారి చూడండి. ఫస్ట్ నుండి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. Key characteristics of non-aromatic compounds: lack of planarity. First point is lack of planarity. The ring is not flat, forcing p orbitals to be out of alignment. Example: non-planar 1, 3, 5, 7 cyclo octa tetra. Interrupted conjugation contains sp3 hybridized atoms in the ring, preventing continuous delocalization of electrons. Next point వచ్చేసేసి 4n+2 or 4n pi electrons. While the number of electrons might match the criteria if the system is not planar or fully aromatic. Example చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ aromatic కాంపౌండ్స్. బిఫోర్ వీడియోలో మనకి హుకెల్స్ రూల్ విత్ aromatic కాంపౌండ్స్లో మనం డబుల్ బాండ్స్ కౌంట్స్ చేస్తాం. ఓకే, డబుల్ బాండ్ హౌ మెనీ డబుల్ బాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటే 3 × 2 = 6. దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ n వాల్యూ ఆర్ ఎల్స్ 4n+2 n వాల్యూ 0, 1, 2, 3 అలా. దీంట్లో ఎగ్జాంపుల్ నాన్ aromatic ఎలా చెప్తామంటే సైక్లోహెక్సేన్. ఈ సైక్లోహెక్సేన్లో డబుల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా? డబుల్ బాండ్స్ are, that means not conjugated. sp3 hybridized atoms. Cyclopentane, here also no double bonds అంటే not conjugated అంటే ఏంటి? డబుల్ బాండ్స్, దట్ మీన్స్ sp2 sp3 ఉంటేనేమో దాన్ని కాంజుగేటెడ్ అంటారు. నాన్ aromatic కాంపౌండ్స్లో డబుల్ బాండ్స్ ఉండవు కాబట్టి మనము దీన్ని డబుల్ బాండ్స్ అండ్ 4n+2 పై ఎలక్ట్రాన్స్ చెక్ చేయడానికి కుదరదు అనమాట. మీకు బిఫోర్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.